దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అలాగే చేరువచ్చిన ఈ సువార్త కూడికలో మొదటి దినపు సువార్త కూడికి చేరువచ్చిన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ మైక్ సెట్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా భీమవరం గునుపూడిలో ఉన్న క్రీస్తు సంఘం వారు దేవుని ప్రేమించి దేవుని యొక్క సేవ పట్ల వారికి ఉన్న ఆసక్తిని ఈ యొక్క సువార్త కూడిక ద్వారా వారు చూపిస్తున్న విధానాన్ని బట్టి కష్టపడుతున్న ప్రతి బిడ్డను ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. అలాగే వీరందరి వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్న సహోదరులు రాజశేఖర్ గారిని, ఆయన వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని దీవించును గాక. రక్షణ మార్గము అనేటువంటి ఒక అంశాన్ని స్థానిక సంఘం వారు తీసుకొని ఆ విషయాల్ని ఇక్కడ భీమవరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ విషయాలను తెలియజేయాలని ఒక ఆలోచన చేశారు. అసలు ఏంటి రక్షణ మార్గం, అసలు ఏంటి విషయాలు, అసలు ఎందుకు ఈ సంఘం వాళ్ళు అసలు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాలి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు మన ప్రాంతంలో బాగా పాపులర్ అయింది ఏంటండి? మన ప్రాంతం దేనికి ప్రాముఖ్యత, లేదంటే దేనికి ఒక పాపులర్గా ఉన్నది? ఆహారానికండి, రైట్? చేపలకి, రొయ్యలకి చాలా పాపులర్. అంటే నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటాను. బెంగళూరులో కూడా చెప్పుకుంటారు, అంటే మీ సైడు భోజనాలు భలే ఉంటాయండి అని. అప్పుడు ఎవరైనా ఒక ఆయన మంచి భోజనాలు పెడుతున్నారు, అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఎవరిని అడిగాను, మంచి భోజనం ఎక్కడ దొరుకుద్దని. మీరు ఏం చెప్తారు? పలానా వాళ్ళ దగ్గర బాగుంటుందండి, అక్కడికి వెళ్ళి భోజనం చేయండి అంటారు. బ్రహ్మాండమైన భోజనం ఒకళ్ళు పెడుతున్నారు, డబ్బులు తీసుకోవట్లా. అప్పుడు మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి భోజనం చేయండి అని వాళ్ళని పంపిస్తాం. ఒక అతనికి చెప్పాం, అతను ఇంకా వెళ్ళలేదు. ఏం చేస్తామండి? తిడతామండి. నీకు బుద్ధి లేదా? అక్కడ భోజనాలు పెడుతుంటే మంచి భోజనాలు వెళ్ళమని చెప్తే వెళ్ళలేదు అని చెప్పి అతని మీద కోపపడతాం, అవునా కదా? ఎందుకంటే ఏదైనా మేలు మనకి దొరికిందంటే మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వారికి, మనకి ఎవరైతే ముఖ్యం అనుకున్నారో అని అనుకుంటామో వాళ్ళందరికీ ఆ విషయాలు తెలియజేయాలని అనుకుంటాం, అవునా కదండి? ఆహారం కాదు, కానీ దానికంటే గొప్పది, దానికంటే శ్రేష్టమైంది గునుపూడిలో ఉన్న క్రీస్తు సంఘం వారు గ్రహించారండి, రైట్? దాన్ని వారి ఇరుగు పొరుగు వారితోనూ మీ అందరితోనూ పంచుకోవాలని వారు ఆలోచించారు. అందుకనే ఈ 3 రోజుల సువార్త కూడికల్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ కార్యక్రమం యొక్క వెనక జరిగినటువంటి ఆ ఉద్దేశం, రైట్? కాబట్టి వారు చేసిన ఆ కార్యాన్ని దేవుడు సఫలపరిచి ఈరోజు మొదటి దినాన ఈ విధంగా మనందరం కూడుకున్నాం. అయితే ఒక చిన్న సామెత చెప్పి నేను ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తాను. లోకంలో ఒక సామెత చెప్తారు, ఏంటంటే అదృష్టం అంట ఒకసారి తలుపు తట్టుద్ది అంటాడు. అదే దురదృష్టం ఏం చేస్తుందో తెలుసా? తలుపు తీసే వరకు తడతానే ఉంటుంది అంటాడు. అయితే క్రైస్తవులుగా మనం అదృష్టం దురదృష్టాన్ని నమ్మం, కానీ ఒక దీవెన అనుకోండి, లేదంటే శాపం అనుకోండి. ఎందుకు ఈ సామెత చెప్పానంటే, ఇప్పుడు లోకంలోకి వెళ్ళి ఇలాగ సువార్త కూడికలండి, దేవుని గురించి చెప్తారండి, రక్షణ మార్గం గురించి చెప్తారండి, ఎలా జీవించాలో చెప్తారంటే కొంతమంది ఏమంటారు? సరేనండి వస్తామంటారు. కొంతమంది ఏమనుకుంటారు? ఏం చెప్తారులే. కొంతమంది ఏ పండగ పూట ఏం వెళ్తాంలే, చలిగా ఉందిలే అని కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేనేమనుకుంటానంటే, ఆ దీవెనలకి ఒకసారి తలుపు తట్టినప్పుడే తీసిన వాళ్ళు మీరు అని నేను అనుకుంటారు. ఎందుకంటే ఈ 3 రోజులు మీరు ఈ కార్యక్రమాన్ని మీరు హాజరైతే ఖచ్చితంగా గొప్ప ఆత్మ సంబంధ దీవెనలతోనే మీరు ఇంటికి వెళ్తారండి. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇది ఇక్కడ మాట్లాడే ప్రసంగికుల తరపున నా వాగ్దానం. ఖచ్చితంగా మంచి విషయాలు నేర్చుకునే మనం ఇక్కడి నుంచి వెళ్తాం. కాబట్టి ఎవరో దయచేసి మిస్ అవ్వద్దండి. 3 రోజులు వద్దాం, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకుని ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అది నేను చెప్పాలనుకున్నటువంటి ఈ విషయం. ఒక 2 విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ 2 విషయాల్లో మొదటి దానికి ఇప్పుడు వెళ్దాం. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి, అవునా కదా? అందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దేవుడు సృష్టించిన ప్రతిదానికి
ఒక చెట్టు అయినా, ఒక పుట్ట అయినా, ఏదైనా సరే దానికి ఒక పని ఉంటుందండి, దానికి ఒక ఉద్దేశం ఉంటుందండి. తర్వాత ఒకవేళ మనిషి అయితే కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక ఒక ఉద్దేశం ఉంటుంది, లేదంటే పని ఉంటుంది. ఒకవేళ మనిషి అయితే ఒక ఉద్దేశం, పనితో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ భూమి మీద అసలు దీనివల్ల ఉపయోగం లేదండి అని చెప్పేటువంటి వస్తువు ఏదైనా ఉందా? ఏదీ లేదండి. ఒకవేళ ఒక వస్తువుకి ఏ ఉపయోగం లేదండి అని మనం అనుకుంటే దాని ఉపయోగం మనం కనుక్కోలేదని అర్థం, ఆ వస్తువు మనకు అర్థం అవ్వలేదని అర్థం అండి. అంటే ఉపయోగం లేకుండా దేవుడు దేన్ని సృజించలేదండి. ఒక పెన్న దగ్గర నుంచి, ఒక మైక్ సెట్ దగ్గర నుంచి, ఒక లైట్ దగ్గర నుంచి, చెట్లు కానీ పుట్టలు కానీ అన్నిటికీ ఏదో ఒక ఉద్దేశం ఉంది. అప్పుడు మీరు ఎవరైనా అనొచ్చు, మా ఊర్లో ఒకడు ఉన్నాడండి పనికిమాలినోడు, అసలు ఎందుకు పనిచేయడండి అంటారు. అతని వల్ల కూడా ఉపయోగం ఉందండి. ఏంటో తెలుసా? ఎవరైనా పిల్లలు చదువుకోకపోతే ఏం చేస్తారు? ఒరే సరిగ్గా చదువుకో, లేదంటే ఆడలాగా అయిపోతూ ఉంటాడు. ఆడు ఒక ఉదాహరణలో పనిచేస్తాడండి. ఎందుకు పనికిరానోడు ఒక ఉదాహరణగా కూడా పనిచేస్తాడండి. ఏదో మీ సెంటర్లో ఒక రాయి ఉందనుకోండి, అడ్డం ట్రాఫిక్ అడ్డం, జనాలకు అడ్డం అది. అప్పుడు ఇంట్లో అన్ని పనులకి అడ్డం వచ్చామని ఏమంటారు? అదే ఆ జంక్షన్లో ఉన్న రాయిలో కొన్నావు నువ్వు అంటారు. ఒక ఉదాహరణ, ఎందుకు పని చేయని వాళ్ళు ఒక ఉదాహరణగా పనిచేస్తారనమాట. కాబట్టి అంటే ఉద్దేశం లేకుండా, పని లేకుండా దేవుడు ఎవరిని చేయలేదండి. అప్పుడు చెట్లకి పుట్లకే ఇంత ఉద్దేశం ఉన్నప్పుడు ఆలోచించే శక్తి, లేదంటే దేవుని చేత చేయబడిన మనకి దేవుడు ఏమైనా ఉద్దేశం పెట్టాడా? దేవుడు మనల్ని సృజించడంలో దేవునికి ఏమైనా ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటనేది ఒకసారి ముందు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాను, అసలు ఎందుకు మనిషిని దేవుడు ఎందుకు సృజించాడని. చిన్నప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ భూమి మీద ఆనందంగా శాశ్వతంగా జీవించడానికి దేవుడు మనుషుని చేశాడని నేను అనుకున్నాను. అయితే కొంతకాలానికి అర్థమైంది ఏంటంటే రెండూ లేవు. ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు ఎక్కువ కనబడలేదు, శాశ్వతంగా ఉన్నవాళ్ళు అసలే కనబడలేదు. ఎందుకంటే ఒక 60, 70, 80 సంవత్సరాల తర్వాత లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ లోకం మనకి శాశ్వతం కాదు. అంటే మనం ఇక్కడ ఉండి వెళ్ళిపోతున్నామంటే ఇక్కడ ఉండటానికి మనం సృజించబడిన వాళ్ళం కాదు అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఎంతసేపు ఉంటాం? ఆ షాపింగ్ చేసే వరకు ఉంటాం, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. మన షాప్లోనే ఉండిపోవటానికి వెళ్ళాల. అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చాం, భూమి మీదే ఉండిపోవట్లా, కొంతకాలానికి మాయమైపోతున్నాం. అంటే భూమి మీద మనం శాశ్వతంగా ఉండటానికి మనం సృజించబడలేదు అనే విషయం నేను గ్రహించాను చిన్నప్పుడు. అప్పుడు నేనేమనుకున్నానంటే, కాదులే, అయితే బాగా ఇల్లు వాకిళ్ళు కట్టుకొని ఉండటానికి మనం సృజించబడ్డాం అనుకున్నాం. అయితే చనిపోయిన వాళ్ళు చూస్తే చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇల్లు ఇక్కడే ఉంది. అప్పుడు ఏమనిపించింది అంటే, ఓహో, అయితే ఇల్లు కట్టుకుని ఉండటానికి కాదు అనిపించింది. సరే, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయడానికి మనం సృజించబడ్డాం అనుకుని కొంతకాలం ఉన్న తర్వాత చూస్తే 60 ఏళ్ళ తర్వాత ఉద్యోగం నుంచి పంపించేస్తున్నారు. నేను చాలా గొప్ప ఉద్యోగినండి, నా జీవితం మొత్తం ఇక్కడే దారిపోసానంటే ఏం పర్లేదు బయలుదేరి అంటున్నారు. కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండటానికి కూడా మనం సృజించబడినట్టుగా కనబట్టలా. అప్పుడు నేనేమనుకున్నానంటే, సరే ఇవన్నీ కాదు, ఎన్ని ఫిజికల్ థింగ్స్, ఒక మంచి కుటుంబం కలిగి ఉండి భార్య బిడ్డలతో సుఖంగా సంతోషంగా ఉండటానికి మనం సృజించబడ్డాం అనుకున్నాం. అయితే చూస్తే అకాల మరణాలు సంభవిస్తున్నాయి. అప్పుడు ఏమనిపించిందంటే, అబ్బో ఇది కూడా కాదనిపించింది. అయితే వీటన్నిటిలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన చేసిన పనులకు జ్ఞాపకం పెట్టుకుంటున్నారండి. అది ఆ మనిషి మంచివాడండి, ఇలాగ గొప్ప పనులు చేశారండి అన్నారు. అప్పుడు ఒక విషయంతో వచ్చింది ఏంటంటే, ఓహో, మంచి పనులు చేయడానికి మనం సృజించబడ్డాం అని ఒక ఆలోచన వచ్చింది. అయితే పూర్తిగా తెలియట్లా ఏం చేయాలి, ఏంటి అసలు మన 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 యొక్క పుట్టుక ఉద్దేశం ఏంటనేది పూర్తిగా తెలియట్లా. మనం ప్రయత్నిస్తుంటే కొంతమంది ఏం చేశారంటే కొన్ని తపస్సులు చేశారు, పూజలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. అసలు నేను ఎందుకు జన్మించానని తెలుసుకుంటానికి చాలామంది చాలా రకాలుగా కష్టాలు పడుతున్నారు. అయితే దేవుని కృపచేత మనం అంత కష్టపడాల్సిన పని లేదండి. దేవుడు ఏం చేశాడంటే, మనల్ని సృజించిన దేవుడు ఆయన మనల్ని ఎందుకు సృజించాడో ఆయన యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా రాయించాడు. ఆ విషయాన్ని మనం ఈరోజు బైబిల్ పట్టణంలో కూడా చదివాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఒక 5 ప్రశ్నలు నేను అడుగుతాను. ఆ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు నేను చదువుతాను, ఒకసారి గమనించండి. ఎట్లనగా, తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అనేటువంటి అద్భుతమైన వచనం మనకి కనబడుతుంది. ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి, అసలు దాని ఉద్దేశం ఏంటి మనకి అర్థం కావాలంటే ఎవరు చెప్పాలండి? ఆ వస్తువు తయారు చేసిన ఆయనే చెప్పాలి. ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు వచ్చింది, మన చేతికి వచ్చింది, అదేంటో అర్థం కావట్లా, ఎలా ఆన్ చేయాలో అర్థం కావట్లా, ఎలా తెలుస్తుంది? ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళు ఒక మాన్యువల్ ఇచ్చి ఉంటారండి, చిన్న పేజీ ఇస్తారు, దాన్ని చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. అలాగే మనల్ని సృజించిన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో ఆయనే రాయించినటువంటి అద్భుతమైన వచనం. ఆ వచనాలు మనం గమనించినప్పుడు ఆ వచనాలు చదివాం కాబట్టి ఒక 5 ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. మనం ఎందుకు సృజించబడ్డామంటండి? ఎందుకు సృజించబడ్డాం? అక్కడ 1, 2, 3, 4వ లైన్లో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, దేవునికి కుమారులుగా మనం ఉండటానికి మనం చేయబడ్డాం, మనం సృజించబడ్డాం. అప్పుడు రెండో ప్రశ్న, ఎవరి ద్వారా? అక్కడే ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఉంది, యేసుక్రీస్తు ద్వారా. వారి పాత్రలు ఏంటి, ఏం చేశారనేది ఒక 5 నిమిషాల తర్వాత మనం ఆలోచిస్తాం. అప్పుడు మూడో ప్రశ్న, ఎలాంటి కుమారులు కావాలని దేవుడు కోరుకున్నాడు, ఎలాగ ఉండాలని కోరుకున్నాడు? అక్కడే దానికి ఆన్సర్ కూడా అక్కడే ఉంది, పరిశుద్ధమును నిర్దోషులమై ఉండాలని. ఏదో అల్లాటప్పగా జీవించేసే మనుషులు దేవునికి అక్కర్లేదంటండి. దేవుడు ఏం కోరుకుంటాడంటే, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని సృజించాడంట. అప్పుడు 4వ ప్రశ్న, ఈ నిర్ణయాలన్నీ దేవుడు ఎప్పుడు తీసుకున్నాడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే, అసలు ఈ భూమిని చేయక ముందే, ఆకాశాన్ని భూమిని సృజించక మునిపే, మనల్ని సృజించక మునిపే దేవుడు ఈ నిర్ణయాలు తీసుకున్నాడంటండి. నిత్యత్వంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించిన అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసేటువంటి మొట్టమొదటి వచనం. ఆ భూమి ఆకాశాన్ని సృజించక ముందే దేవుడు ఈ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నాడంట. అద్భుతమైన సంకల్పం. అప్పుడు ఇవన్నీ ఎక్కడ నెరవేరుతాయి? క్రీస్తులో నెరవేరుతాయి. ఇంకా మనం కిందకి లాస్ట్కి చదివినప్పుడు క్రీస్తు యొక్క సంఘంలో ఈ విషయాలన్నీ నెరవేరాలనేది దేవుని యొక్క అద్భుతమైన సంకల్పమై ఉంది. కాబట్టి ఎందుకు మనల్ని దేవుడు సృజించాడు ఈ భూమి మీద అని మనం ఆలోచించినప్పుడు, ఆయన కుమార్తెలుగా జీవించడానికి అనేటువంటి సత్యము మనకి బైబిల్ గ్రంథంలోంచి బయటపడుతుంది, మనకి బోధపడుతుంది, మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకో కొంచెం మనం ముందుకెళ్ళినప్పుడు దీనికి దేవుడు, నేను అడిగిన ఆఖరి ప్రశ్న, ఈ సంకల్పం నెరవేరడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, భూమి మీద దేవుడు చేసిన ఏర్పాటు క్రీస్తు సంఘం. సో క్రీస్తు సంఘాన్ని మనం ఎలాగ ఆలోచించవచ్చు అంటే, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి ఒక సంస్థ. ఇప్పుడు ఏం లేదండి, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతన్ని నేను ఇంజనీర్ చేయాలి. అప్పుడు నేను ఎక్కడికి పంపించాలి అతన్ని? ఒక మెడికల్ కాలేజీకి పంపిస్తే ఇంజనీర్ అవుతాడా? అవడండి. ఇంజనీరింగ్ కాలేజీకి పంపిస్తేనే ఇంజనీర్ అవుతాడు. అప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, అతను డాక్టర్ చేయాలి. ఎక్కడ పంపించాలి అతన్ని? మెడికల్ కాలేజీకే పంపాలండి. నేను డిగ్రీ కాలేజీ పంపిస్తే డాక్టర్ అవ్వడండి. అలాగే ఒక మనిషి దేవుని కుమారుడు అవ్వాలి, అది ఎక్కడ సాధ్యమవుతుందండి? అది క్రీస్తు సంఘంలోనే సాధ్యమవుతుందండి. అది నేను చెప్పే మాట కాదు, మన ఆలోచన కాదు, దేవుడే రాయించినటువంటి వాక్యంలోంచి మనకి బయలుపడేటువంటి ఆ ఉద్దేశం. సో దేవుని సంకల్పం నెరవేరడానికి భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం, ఏర్పాటు ఏంటంటే క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘంలో ఒక మనిషి రావాలి, క్రీస్తు సంఘంలోకి రావాలి. వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యం యొక్క సంస్కృతి, విధి విధానాలు అక్కడ బోధించబడతాయండి. బోధించబడినప్పుడు మన జీవితాన్ని మనం మార్చుకుంటాం, దేవుడు కోరుకునే విధంగా తయారవుతాం. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరడానికి మనం ఉపయోగపడతాం. ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఇది ఎలా జరుగుతుంది, తర్వాత అసలు ఇప్పటిదాకా ఏం జరిగింది అనే విషయాలు కొన్ని మనం ఆలోచించినప్పుడు, ఈ సంకల్పాన్ని తండ్రి అయిన దేవుడు చేశాడని ఆల్రెడీ మనం చూసాము. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమేం చేశారు? దానికి మొట్టమొదటిగా దేవుడు సంకల్పించారు.
జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ ఈ ఈ యొక్క సంకల్పాన్ని ఆయన సంకల్పించారు. తర్వాత దానికి కావాల్సినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా దేవుడు చేశారండి. సృష్టిని చేశారు, ఆదామని చేశారు, ఆదామవ్వని చేసి వాళ్ళతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి వృద్ధి పొందండి, భూమిని నింపండి. ఎందుకు? నాకు ఎక్కువ మంది కుమారులు కావాలి, యేసుక్రీస్తు లాంటి కుమారులు నాకు ఎక్కువ మంది కావాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారిని మీరు ఫలించి వృద్ధి చెందండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. అదే సమయంలో ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముని కఠినంగా శిక్షించాడండి. దేవుని గురించి ఏమర్థమవుతుందండి? దేవుడు పాపాన్ని సహించలేడు, దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. అదే సమయంలో పాపిని ప్రేమిస్తాడండి, పాపిని ప్రేమిస్తాడు. ఈ విషయం మనకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచిద్దాం. ఒక తల్లి ఉందనుకోండి, బిడ్డ స్కూల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటంటే ఆ పిల్లోడు ఎవరినో కొట్టాడని. తల్లి ఏమంటుందండి? నా పిల్లోడు కొట్టడం అంటారు. నా పిల్లోడు కాదు, మావాడు కొట్టడం అంట. కాసేపటికి ఎవరో వచ్చి చెప్పారు, లేదండి మీ పిల్లోడు కొట్టాడంట. నేను నమ్మను, నేను వచ్చి చూస్తే కానీ నేను నమ్మను అంట. అప్పుడు వెళ్ళి చూశారు, నిజంగానే అబ్బాయే కొట్టాడు. అప్పుడు తల్లి ఏమంటుంది? లేదు ఆడే ఏదో చేసి ఉంటాడు, మావాడు కొట్టడు, అతనే ఏదో రెచ్చగొట్టుంటాడు, అందుకనే మావాడు కొట్టుంటాడు. అంతేకాని తల్లి ఒప్పుకుంటుందండి మా అబ్బాయి తప్పు చేశాడని? ఒప్పుకోదండి తల్లి, ఇంకా లాస్ట్ దాకా ఒప్పుకోదండి. అది తల్లి ప్రేమ. బట్ ఆ పనిని ఒప్పుకుంటుందా? కొట్టడం తప్పే, బట్ మావాడు కొట్టలేదు అని ఆ ప్రేమ అలా వ్యక్తపరుస్తుంది అనమాట తల్లి. అలాగే దేవుడు కూడా పాపాన్ని ద్వేషిస్తాడండి, పాపాన్ని సహించడు. బట్ పాపిని, మనుషుల్ని దేవుడు ప్రేమిస్తాడండి. మనుషుల్ని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు, రైట్? అలాగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవుడు ఇంకేమేం చేశాడని మనం ఆలోచించినప్పుడు పితరులతో వ్యవహరించడం ద్వారా దేవుడు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని, లేదంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్న వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో దేవుడు మనకి తెలియజేశాడు. అలాగే ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా ఒక శిక్షను కూడా మనకి దేవుడు తెలియజేశాడు. ఆయన మాటలు వింటే కలిగే ఆశీర్వాదాలు, ఆయన మాటలకు వినకపోతే కలిగేటువంటి శిక్ష మనకి ధర్మశాస్త్రం ద్వారా తెలుసుద్ది. దీనికి ఒక ఉదాహరణ మనం కొంచెంసేపు అయినాక లాస్ట్లో ఆలోచిస్తాం. అయితే ఒక జనాంగం ద్వారా, ఇశ్రాయేల్ అనే ప్రజల ద్వారా దేవుడు వారితో వ్యవహరిస్తూ వారి ద్వారా ఆ సంకల్పం నెరవేరాలి, సంఘం ప్రారంభించబడాలని కోరుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలీల ప్రవర్తన ఎలా ఉందని మనం ఆలోచించినప్పుడు వారు మెడవంచిన వారంటండి. దేవుని చాలా ఇబ్బంది పెట్టారు, అనేకసార్లు సడుక్కున్నారు, దేవుని పూర్తిగా నమ్మలా. ఆ బాధ వచ్చినప్పుడు, సంతాపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అప్పుడప్పుడు ప్రవక్తల ద్వారా, ఇదిగో నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, ఇదిగో నా కుమారుని నేను పంపించినప్పుడు ఆయన నేను కోరుకున్న విధంగా ఆయన జీవిస్తాడు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఇదిగో ఈ విధంగా జీవిస్తారు, వారు గొర్రెపిల్లలా జీవిస్తారు, ఇదిగో మీరు తోడేళ్లాగా ఉన్నారు, మీరు సింహాల్లాగా ఉన్నారు, మీరు క్రూరముగాల్లా ఉన్నారు, అయితే నా సంఘంలో ఉండేవాళ్ళు ఒక గొర్రెపిల్లలాగా ఉంటారు అని చెప్పి అనేక వివరాలు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. అంటే ఇది ఎలాగంటే, ఒక వయసులో పెద్ద ఒక ఆయన ఉన్నారనుకోండి, వాళ్ళ కొడుకు ఏదో ఊరు వెళ్ళాడు 4 రోజులకి. ఆ 4 రోజులకి ఈయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడండి? 4 రోజుల్లో నా కొడుకు వస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు అనుకుంటారా లేదండి? అప్పుడు ఒక్కసారి ఒక విషయం ఆలోచించి మళ్ళీ పాఠంలోకి వచ్చేద్దాం. అప్పుడు అంటే భౌతికంగా తల్లిదండ్రులు అది కోరుకుంటారండి. అప్పుడు కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రులు ఉన్న పిల్లలు మనం ఏం చేయాలండి? వాళ్ళ కోరికను నెరవేర్చాలండి, వాళ్ళని బాగా చూసుకోవాలండి. ఇప్పుడు వయసులో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి? చిన్న చిన్న కోరికలే ఉంటాయి. మనం పలకరించాలను, రోజు మాట్లాడాలను, ఏదైనా మందులు తెచ్చిపెట్టాలి, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటాయండి. అవి తీరుద్దామండి, ఏం పోతుంది దాంట్లో? అవి తీరుద్దామండి. దేవుడు ఇశ్రాయేలీలు దేవుణ్ణి చాలా బాధ పెట్టారండి. బాధ పెట్టినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇదిగో నా కుమారుని నేను పంపిస్తాను, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అందులో ఉన్న ప్రజలు నా సంకల్పాన్ని నెరవేరుస్తారు అనేటువంటి ఆ ప్రవచనాలు దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు. అప్పుడు దేవుని యొక్క సంకల్ప ప్రకారము ఆ యొక్క కాలం సమీపించినప్పుడు ఆయన కుమారునే పంపించాడు. ఇది దేవుడు చేసినటువంటి కార్యక్రమం. అప్పుడు కుమారుడైన యేసుప్రభువు వారు చేసిన పని ఏంటండి? ఆయన దేవునితో పాటు సమానంగా ఉండి దేవత్వంలో ఒకడైన యేసుప్రభువు వారు శరీరధారగా ఈ భూమి మీదకి వచ్చారు.
శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. గొప్ప పనే కాదండి. ఇప్పుడు మనం ఓ పట్టణంలో ఉన్నాం, ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళి పనిచేయమంటే, లేదంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా ఉద్యోగం చేసుకోమంటే చూసుకోమంటే ఎంతమంది ఇష్టపడతారండి? ఒక సిటీలోంచి ఒక విలేజ్కి రమ్మంటే ఎంతమంది ఇష్టపడతారు? పెద్దగా ఇష్టపడమండి. అలా భౌతికంగా చిన్న చిన్నటికే మనం ఎంత ఇబ్బంది పడతామే. అప్పుడు యేసుప్రభు వారు దేవునితో సమానంగా పరలోకంలో ఆయన స్తుతించబడుతూ, మహింపరచబడుతూ, ఘనపరచబడుతూ భూమి మీదకి వచ్చి ఒక మనిషి ఆకారంలో రావటం అంటే గొప్ప పని. సరే, ఆయన వచ్చారు, వచ్చి మనకి తండ్రిని పరిచయం చేశారు. తర్వాత ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం యొక్క విధి విధానాలు మనకు బోధించారు. బోధించినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారండి? వాళ్ళని, యేసుప్రభు వారిని దెయ్యం పట్టినోడు అన్నారు, దూషించారు. చివరికి ఆయన సిలువకు అప్పగించారండి. ఒక్క మాట అయినా మాట్లాడారండి? యేసుప్రభు వారు తలుచుకుంటే వాళ్ళందరినీ ఏం చేయగలరండి? ఒక్క మాటలో వాళ్ళందరినీ అసలు భూమి మీద లేకుండా చేయగలరండి. అయితే వాళ్ళు అంత క్రూరంగా హింసిస్తూ, క్రూరంగా ఆయన్ని సిలువకు అప్పగించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారండి. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు? దేవుని సంకల్పం నెరవేరబడాలి. ఎందుకు? ఏంటి దేవుని సంకల్పం? మీరు నేను రక్షించబడాలని. అప్పుడు సిలువ మీద ఆయన ఘోర శ్రమలు అనుభవిస్తూ ఆ యొక్క బాధలో ఎవరి గురించి ఆలోచించారండి? మీ గురించి, నా గురించి ఆలోచించారండి. అది యేసుప్రభు వారు చేసిన పని అండి. అది యేసుప్రభు వారు చేసిన త్యాగం. ఆయన తలుచుకుంటే ఆయన ఎదిరించిన వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో అసలు ఏమైనా చేయగలరండి? ఏం చేయలేదండి. ఎందుకంటే ఆయన 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 ఆలోచనలో మనం ఉన్నామండి. మనల్ని చూశారండి. మనల్ని చూసి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మనం పొందవలసిన శిక్ష ఆయన పొందారండి. అది ఎలాగనేది ఒక ఉదాహరణ నేను లాస్ట్లో చెప్తాను. మనం పొందవలసిన శిక్ష ఆయన ఎలా పొందారనేది ఆఖరిలో మనం ఆలోచిస్తాం. భయంకరమైన శిక్ష ఆయన పొందారండి. మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందారండి. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందారండి. మన పాపాలు ఆయన మీద వేసుకుని మన స్థానంలో ఆ శిక్షను పొంది మనం ఉచితంగా రక్షించబడటానికి ఆయన కారణమయ్యారు. అది యేసుప్రభు వారు చేసిన పని. అక్కడి నుంచి మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు కానీ, అపోస్తలులు కానీ, ఆదిమ క్రైస్తవులు కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న క్రైస్తవులు అందరూ కూడా వారి త్యాగాలతోటి ఆ క్రీస్తు సంఘాన్ని కాపాడారండి. దేవుని యొక్క రాజ్యాన్ని కాపాడి ఈరోజు ఇదిగో మన దగ్గరికి వచ్చింది. ఈరోజు ఆ సువార్త సేవలు ముందుకు వెళ్తున్న వాళ్ళు ఎవరు? సువార్తికులండి. సువార్తికులు ఆ రోజు యేసుప్రభు వారు పరిచయం చేసిన ఆ పనిని, అపోస్తులు కొనసాగించిన పనిని, ఆదిమ క్రైస్తవులు అనేక శ్రమలను అనుభవించి కొనసాగించిన పనిని ఈరోజు కొనసాగిస్తుంది ఎవరు? సువార్తికులు చేస్తున్నారండి. ఒకవేళ సువార్తికులు లేరు, అప్పుడు మన పరిస్థితి ఏంటండి? ఈ పాటికి ఏం చేస్తుంటాం వాళ్ళం? ఏదో పండగ పూట కాబట్టి ఏదో పని చేసుకుంటూ, ఏదో సినిమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళం. దేవుడు మనల్ని కనికరించి మన దగ్గరకు ఒక సువార్తికుని పంపించారండి. అప్పుడు మనం వాక్యం విన్నాం. వాక్యం విన్న తర్వాత ఇది కాదు నా జీవితం, ఇది నా జీవితం అని మనం అర్థం చేసుకుని మనం ఇక్కడ కూర్చున్నామండి. కాబట్టి సువార్తికుల్ని మనం గౌరవించాలి. సువార్తికులను గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేసుకుని సువార్తకు సమర్పించుకున్న వాళ్ళు. అందరిలాగే వాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతే మనకు రక్షణ ఏది? కొంతమంది సువార్తికులు దేవుని యొక్క సేవకు వారిని వారు సమర్పించుకున్నారు కాబట్టి ఈరోజు ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం భూమి మీద కొనసాగుతుందండి. ఆ విషయాన్ని మనం గమనించి సువార్తికులను గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగా దేవుని దగ్గర నుంచి, యేసుప్రభు వారి దగ్గర నుంచి, పరిశుద్ధాత్ముడి దగ్గర నుంచి అనేక మంది చేసిన ఆ పనుల వలన, ఆ త్యాగాల వలన ఆ సంఘం అనేది ఈరోజు మన దగ్గరికి వచ్చిందండి. దేవుని సంకల్పం నెరవేరిందా? ఇంకా నెరవేరలేదండి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట ఒకసారి చదువుతాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని సంకల్పం ఇంకా నెరవేరలా. ఎందుకు ఇప్పుడు యేసుప్రభు వచ్చి పనిచేసి వెళ్ళారు, అపోస్తులు అనేక శ్రమలు అనుభవించారు, వాళ్ళందరూ చాలా చాలా శ్రమలు అనుభవించి వాళ్ళ రక్తం చిందించి త్యాగం చేసి వాళ్ళు చనిపోయారు. అయితే ఇంకా దేవుని సంకల్పం ఎందుకు నెరవేరలేదంటే ఇక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. అది ఒకసారి ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. విశ్వాస వీరుల పట్టిక అక్కడ ఉంటుంది. తర్వాత వాళ్ళు పొందిన శ్రమలు ఉంటాయండి. రాంపాలతో కోయబడ్డారు, తర్వాత రకరకాల హింసలు అనుభవించారు. అయినప్పటికీ 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను గనుక
వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చాలామంది దేవుని సేవలో వాళ్ళు మరణించారు, త్యాగాలు చేశారు. అయితే ఇంకా దేవుని సంకల్పం నెరవేరలేదు. వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇంకా రాలా. ఎందుకండి? వాళ్ళందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మన కోసం వెయిట్ చేస్తున్నారండి. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఆపాడు. ఉండండి, మీకు బహుమతి ఇస్తాను, ఇదిగో నా బిడ్డలు ఇంకా భూమి మీద ఉన్నారు, వీళ్ళు రావాలని మన కోసం వెయిట్ చేస్తున్నాడండి దేవుడు. ఎంతకాలం నుంచి? ఈ భూమి చేసి ఎన్ని సంవత్సరాలు ఏంటది? ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలు ఏంటదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవుని సంకల్పం ఇంకా నెరవేరలా. యేసుప్రభువారు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు అయిందండి. 2000 సంవత్సరాలు, సంఘం స్థాపించబడి ఇంచుమించి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల నుంచి అప్పుడున్న విశ్వాసుల దగ్గర నుంచి, పరిశుల దగ్గర నుంచి, ఆ దేవుని సేవ కొరకు ప్రాణాలు అర్పించిన వారి దగ్గర నుంచి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? మనం లేకుండా సంపూర్ణలు కారంట వాళ్ళు. మనం లేకుండా దేవుడు వాళ్ళకి బహుమతి ఇవ్వడంటండి. అందుకనే దేవుడు వాళ్ళందరినీ అట్టే హోల్డ్లో పెట్టాడు అనమాట. కొంతకాలం ఉండండి, ఇదిగో వీళ్ళందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ వస్తారు, అప్పుడు అందరూ కలిసి నేను బహుమతి ఇస్తాను, అప్పుడు నా సంకల్పం నెరవేరుద్ది అనేటువంటి ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఇంకా ఉంచాడనమాట. అప్పుడు ఎప్పుడు దేవుని సంకల్పం నెరవేరుద్ది? ఇప్పుడు మనం చదవం కానీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే యేసుప్రభు వారు ఎలాగైతే ఆరోహణుడై ఈ భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళారో అలాగే ఒకసారి మళ్ళీ వస్తారంటండి. దాన్నే మనం రెండవ రాకడ అంటాం. రెండో రాకడలో వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆయన బోధించారు కదండి, యేసుప్రభు ఈ దేవుని రాజ్యం యొక్క జీవన శైలి, దేవుని రాజ్య పౌర సంస్కృతి, ఆయన ఏదైతే బోధించారో దాని ప్రకారం ఎవరైతే జీవించారో వాళ్ళందరినీ తీసుకుని ఆయన రాజ్యాన్ని దేవుడికి అప్పగిస్తారంట. రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు యేసుప్రభు గారు ఏం చెప్తారండి? అయ్యా, నాలాంటి కుమారులు కావాలని ఇదిగో సంకల్పం చేసావు కదా, ఇదిగో నువ్వు అడిగిన కుమారులు అని మనల్ని ఆయనకు అప్పగిస్తారన్నమాట. అప్పుడు అంతం వస్తుందండి. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుద్దండి. దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడండి. రెండో రాకడ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. రెండో రాకడలో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని కాపాడుకున్నారో, ఎవరైతే రక్షణ మార్గంలోకి వచ్చారో, ఎవరైతే వారి మార్గంలో తొలగిపోకుండా ఉన్నారో, వాళ్ళ విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకున్నారో వారిని దేవుడు ఆ రాజ్యంగా యేసుప్రభు వారు దేవునికి అప్పగిస్తాడంటండి. అప్పుడు అంతం వస్తుందంటండి. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుద్ది. ఎందుకు? దేవుడు ఇదిగో యేసుప్రభు లాంటి కుమారులు అనేక మంది కావాలని కోరుకున్నారు. అది ఎప్పుడు నెరవేరుద్ది? ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ రాజ్యాన్ని దేవుడికి అప్పగిస్తారో అప్పుడు సంకల్పం నెరవేరుద్దండి. ఇంకా సంకల్పం నెరవేరలా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? అందరూ మన కోసమేనండి. అది ఆ ఉన్నతమైన దేవుని సంకల్పం. అది ఆ ఉన్నతమైన దేవుని సంకల్పంలో దేవుడు మనకిచ్చిన పాత్ర. ఒకసారి ఆలోచించండి, మనం దీనికి యోగ్యులమేనా? మనం ఎంత? మన జీవితాలు ఎంత? దేవుడు మనకి ఎంత విలువిస్తున్నాడు అర్థం చేసుకోండి. విలువలేని నా జీవితానికి అని ఓ పాటలు కూడా మనకి ఉంటాయి. మనం ఎంత విలువలేని వాళ్ళమో, అయితే దేవుడు మనకి ఎంత విలువిస్తున్నాడో ఈ విషయాన్ని గమనించినప్పుడు ఆశ్చర్యం కలుగుద్దండి, ఒళ్ళు పులకరిస్తుందండి. అదే సమయంలో ఒక్కోసారి భయం వేస్తుందండి. అవునా కదండి? మనకేంటి దేవుడు అంత విలువ ఇవ్వటం ఏంటి? ఒక సీఎం గారో పిఎం గారో సడన్గా మనల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మనతో ఫోటోలు దిగారనుకోండి, ఎలా ఉంటుందండి? చెమటలు పట్టేస్తాయండి. చెమటలు పట్టేసి కంగారు పడిపోతాం. అటువంటిది మరి ఈ సృష్టిని సృష్టించిన దేవుడే మనకు అంత విలువిస్తుంటే అది దేవుని దృష్టిలో మనకున్న ఆ స్థానం, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటానికి మనం ప్రయత్నించేద్దాం. ఇది దేవుని యొక్క సంకల్పం. అయితే అప్పుడు రెండో పాయింట్కి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ దేవుని సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పం నెరవేరడానికే మనందరం సృష్టించబడ్డాము అనే విషయాలు మనకి అర్థమవుతుంది. అప్పుడు అదేంటండి మీరు రక్షణ మార్గం చెప్తా అన్నారు, దేవుని సంకల్పం చెప్తున్నారు ఏంటి అంటే, అప్పుడు రెండో పాయింట్ ఏంటంటే దానికి దీనికి ఉన్న కనెక్షన్. రైట్. ఈ దేవుని సంకల్పం నెరవేరడానికి మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మొదటగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించాలి. ఆ వచనాలన్నీ మనం చదవట్లేదు, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. తర్వాత మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి. తర్వాత రక్షణ కొనసాగించాలి. రక్షణ కొనసాగించినప్పుడు ఆ దేవుని సంకల్పం నెరవేరుద్ది. ఈ మార్గాన్నే ఏమన్నారంటే రక్షణ మార్గం అన్నారు. ఈ మార్గాన్నే రక్షణ మార్గం అన్నారు.
సో ఈ భూమి మీద పుట్టిన మనం అందరం కూడా మనం రక్షించబడాలి. రక్షించబడి మన రక్షణ కాపాడుకోవాలి. కాపాడుకొని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఎవరైతే కొనసాగించుకున్నారో వారిని యేసుప్రభువు వారు దేవునికి అప్పగిస్తారు. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుద్ది. సో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గంలో 4 స్టెప్స్ ఉన్నాయండి. 1, దేవుని గురించి విని దేవుని విశ్వసించుట. 2, మారు మనసు పొందుట. 3, మన మారు మనసుని మన విశ్వాసాన్ని కనపరచడానికి బాప్తిజం పొందుట. 4, ఆ రక్షణను కొనసాగించుట. దీంట్లో 3 భాగాలు ఈ 3 రోజులు మనం చూస్తాం. విశ్వాసం గురించి ఈరోజు కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. తర్వాత 2, మారు మనసు గురించి రేపు కొన్ని విషయాలు ఆలోచిస్తాం. 3, బాప్తిజం ద్వారా రక్షణ అనేది ఎల్లుండి మనకు ఒక సహోదరులు వివరిస్తారు. అయితే 4, మేము వివరించమండి, మేము వెళ్ళిపోతాం. ఈరోజు నేను భీమవరంలో ఉన్నా, రేపు ఏలూరులో ఉంటా, తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోతా. రేపు వచ్చే సహోదరులు ఆళ్ళూరు వెళ్ళిపోతారు, ఆ తర్వాత వచ్చే సహోదరులు వాళ్ళూరు వెళ్ళిపోతారు. అయితే ఈ 4ది ఎక్కువ కాలం జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని మీకు ఎవరు వివరిస్తారంటే స్థానిక సంఘ సువార్థికులు ఉన్నారండి. సహోదరులు రాజశేఖర్ గారు మంచి మనిషి, నమ్మకంగా దేవుని యొక్క పని చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఈ నాలుగో ఆ క్రమం ఆయన వారం ఒకవేళ మీకు ఇష్టమైతే మీ ఇంటికి వచ్చి ఉచితంగా ఆ విషయాలు మీకు బోధిస్తారు. రైట్. అయితే ఈ 3 విషయాలు మాత్రం మొదటి 3 స్టెప్స్ మనం ఈ 3 రోజుల్లో మనం కొన్ని ఆలోచిస్తాం. ఈ రక్షణ మార్గానికి మనకి ఉన్న సంబంధం ఏంటి? ఒక 2 సంబంధాలు ఉన్నాయండి. ఆ 2 చూసి మనం ముందుకు వెళ్దాం. ఈ రక్షణ మార్గంలో ఉన్న 4 స్టెప్స్కి రక్షణ మార్గానికి మనకి ఉన్నటువంటి సంబంధం. మనం భూమి మీద పుట్టామంటే ఎందుకు పుట్టాం? మనం ఇప్పుడు దాకా అదే ఆలోచించాం. దేవుని సంకల్ప ప్రకారము దేవుని కుమారులుగా జీవించడానికే మనం పుట్టాం. కాబట్టి ఆ రక్షణ మార్గంలో మనకి ప్లేస్ ఉందా? ఉందండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ 4 స్టెప్లో మనం ఈ 4 స్టెప్పుల ద్వారా మనం ముందుకెళ్ళాలని మన దేవుడు పుట్టించాడు. కాబట్టి ఈ భూమి మీద మనం పుట్టామంటే మనం రక్షణ మార్గంలో ఉన్నట్టే, లేదంటే దేవుడు రక్షణ మార్గంలో మనం ఉండాలని కోరుకున్నట్టే. మత్తయి సువార్త 28:19 మనం చూసినప్పుడు సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి అంటున్నాడు. కొంతమందినే శిష్యులుగా చేయండి అని యేసుప్రభువు వారు చెప్పారా? లేదండి. సమస్త జనులను, అందరూ ఈ రక్షణ మార్గంలో ఉండాలనేది యేసుప్రభువు వారి కోరిక, దేవుని యొక్క కోరిక. అలాగే మార్కు సువార్త 15 మనం చూసినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ రక్షణ మార్గంలో ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. అందుకని గునుపూడిలో ఉన్న క్రీస్తు సంఘం వారు ఈ కార్యక్రమాన్ని భీమవరంలో ఏర్పాటు చేశారు. వారు ఆ రక్షణ మార్గంలో ఉన్నారు. దాని యొక్క విలువను వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేము పొందిన ఈ గొప్ప రక్షణ, మేము పొందిన ఈ గొప్ప విలువైన దీన్ని అందరికీ పంచాలని వారు కోరుకున్నారు. అందుకని ఈ సువార్త కోటాలను ఏర్పాటు చేశారు. కాబట్టి 1, మనం ఈ భూమి మీద పుట్టామంటే మనం ఆ రక్షణ మార్గంలో ఉండాలనేది దేవుని యొక్క కోరిక. 2, మనందరం ఎలా సృజించబడ్డామండి? దేవుని యొక్క పోలికలో మనం సృజించబడిన వాళ్ళం. దేవుని పోలికలో సృజించబడిన మనము కొద్దిగా యవన కాలం వచ్చినప్పుడు, మంచి చెడ్ల ఆ తెలివి మనకు వచ్చినప్పుడు మనం ఏం చేసామండి? కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పుదాలు చేసాం. తప్పుదాలు చేశాం కాబట్టి దేవుడు మళ్ళీ మనల్ని తిరిగి వెనక్కి పిలుచుకుంటానికే ఆ రక్షణ మార్గాన్ని మనకి ఏర్పాటు చేశారు. అప్పుడు కొంతమంది అనుకోవచ్చు, నేను ఒకసారి ఒక ఆయన కలిస్తే ఆయన ఏమన్నారంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఏ తప్పు చేయలేదండి అన్నారు. ఏ తప్పు చేయకుండా జీవించడం అది సులభమా కష్టమా అండి? కష్టమా అసాధ్యమా అండి? అసాధ్యం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. ఎంత సులువుగా మనం పాపం చేస్తామంటే బైబిల్లో ఒక 4 నిర్వచనాలు పాపానికి ఉన్నాయండి. 1, ఆజ్ఞాతిక్రమం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు అతిక్రమిస్తే అదే పాపం. 2, విశ్వాస మూలం కానిది పాపం. ఏదైనా పని చేసాం, దాన్ని నమ్మట్లా, అది మనకు పాపం అవుతుంది. 3, సకల దుర్నీతి, నీతి కాని ప్రతిదీ పాపమే. 4, మేలైనది ఎరిగియు దాన్ని చేయకుండాటే పాపం. ఒక మంచి పని మనకి కనబడుతుంది అక్కడ, ఆ పని మంచిదని మనకు తెలుసు, మనం దాన్ని చేయలే, అది పాపం. ఇప్పుడు చెప్పండి, పుట్టినది మొదలుకొని పాపం చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవ్వరూ లేరండి. మనకు తెలుసో తెలియకో, కావాలనో లేదంటే అవసరాన్ని బట్టో ఎలాగోలాగా ఏదో ఒక తప్పదో, ఏదో ఒక పాపం చేసామండి.
పాపం చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ దేవుని దగ్గర రావడానికే రక్షణ మార్గం. కాబట్టి రక్షణ మార్గానికి మనకు ఉన్న సంబంధం ఏంటంటే, మన భూమి మీద సృజించబడ్డామంటే ఆ రక్షణ మార్గంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. రెండోది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పాపం చేసి దేవునికి దూరం అయ్యామండి. మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం రక్షణ మార్గం. అది రక్షణ మార్గం యొక్క ప్రత్యేకత. మనము ఇందాక మనం ఆలోచించినట్టుగా ఈ రక్షణ మార్గంలో 4 స్టెప్స్ ఉన్నాయి. అందులో మొదటి స్టెప్ గురించి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే విని విశ్వసించుట. విశ్వాసము. విశ్వాసాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి? లేదంటే మనం మామూలుగా ఈ లోకంలో మనం ఆలోచించినప్పుడు విశ్వాసాన్ని ప్రజలు ఎలా వాడతారండి? ఆడికి విశ్వాసం లేదండి, ఈడు విశ్వాసం లేని కుక్క అని మనం తిడతా ఉంటాం కొంతమందిని. అంటే ఏంటి? ఆడిని మనం నమ్మలేం అంటారు. అయితే విశ్వాసం అనేది అలాగే వాడబడలా మనకు బైబిల్లో విశ్వాసం అనేది ఇంకా గొప్పగా వాడబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 మనం చూసినప్పుడు విశ్వాసానికి నిర్వచనం మనకు అక్కడ కనబడుతుంది. విశ్వాసం అంట నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమైంది, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువైందండి. మనం దేన్నో నిరీక్షిస్తున్నాం, దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఏదో మనకు కనబడట్లా బట్ ఉంది అని మనం నమ్ముతున్నాం, చూడకుండా మనం నమ్ముతున్నాం, అదే విశ్వాసం. ఈ విశ్వాసం అనేటువంటి ఆ క్యారెక్టర్ అంటే ఉన్నతంగా ఉందా, ఏదో సాదాసీదంగా ఉందా అండి? చాలా ఉన్నతమైన క్యారెక్టర్ అండి. 1-2 ఉదాహరణలు చెప్తాను. నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, మీరు ఎవరు చూడలా, ఎక్కువ మంది మీరు నన్ను చూడలా. సహోదరులు చూసి నన్ను పిలిచారు. అప్పుడు మీ సంఘంలో ప్రకటన చేశారా సహోదరులు, ఒక ఆయన బెంగళూరు నుంచి వస్తారని? మీలో ఎంతమంది నన్ను చూశారండి? ముందు ఎవరో చూడలా. అయితే మీరు విశ్వసించారా నేను వస్తున్నానని? ఎలాగా? ఆయన చెప్పిన మాటలను బట్టి విశ్వసించారు. ఇదిగో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అయితే నేను దృశ్యమైన వాడిని, నేను కనబడతా. అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి, దాన్ని విశ్వసించడం నిజమైన విశ్వాసం. ఉదాహరణకి దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడా? ఒకసారి దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుడు దేవుని చూసిన వాళ్ళు చేతులు ఎత్తి అలాగే ఉంచండి. ఎంతమంది దేవుని చూశారు? ఎవరు చూడలేదా? మరి దేవుడు ఉన్నాడని అంటున్నారు, ఎవరు చూడకపోతే ఎలాగా? అదే విశ్వాసం అండి. మనం దేవుని చూడలేదు, కానీ దేవుని చూసిన ఒక ఆయన దేవుని బయలుపరిచాడు. ఎవరండి? ఆయన యేసుక్రీస్తు వారు దేవునితో ఉండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి దేవుని మనకు బయలుపరిచారు. మన సమస్య ఏంటంటే మనం దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి బయలుపరిచిన ఆయన్ని మనం చూడలా. అయితే దేవుని బయలుపరిచిన యేసు ప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు ఆయనతో పనిచేసిన 12 మంది అపోస్తలు, తర్వాత ఆదిమ సంఘ క్రైస్తవులు చాలామంది ఆ పనిని ముందుకు కొనసాగించారు. మనం దేవుణ్ణి చూడలా, దేవుని బయలుపరిచిన యేసు ప్రభు వారిని చూడలేదు, ఆయనతో పనిచేసిన అపోస్తల్ని చూడలా. అయితే అపోస్తల్ని, దేవుడు పంపిన యేసు ప్రభుని మనం చూడలేదు, కానీ వాళ్ళు రాసినటువంటి ఆ లేఖనాలు మన మధ్యలో ఉన్నాయి. మరి సో దీని ద్వారా మనం దేవుణ్ణి, యేసు ప్రభు వారిని మనం విశ్వసిస్తాం. అందుకనే మన గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడు తెలుసా అండి? చూసి నమ్మిన వారి కన్నా చూడకుండా నమ్మిన వాళ్ళు, రైట్? మనం కూడా దాంట్లోనే ఉంటాం. మన దేవుని చూడలా, దేవుని బయలుపరిచిన యేసు ప్రభుని చూడలేదు, అయితే మనం దేవుని విశ్వసిస్తున్నాం. గొప్పదండి, దానిలోనే స్థిరంగా ఉందాం, దాంట్లో మళ్ళీ అటు ఇటు కదలద్దు మనం. అలాగా విశ్వాసం అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం కొన్నిటిని చూడట్లేదు, మనకు కనబడట్లేదు, అయితే అవి ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం అన్నమాట. విశ్వాసం ప్రాముఖ్యమైందా? ఏంటి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 11:6 మనం చూసినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటట? అసాధ్యం అంటున్నాడండి. విశ్వాసం లేకపోతే దేవునికి మనకు సంబంధం లేదంట. అది విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. ఇంకొక ప్రాముఖ్యత మనం ఆలోచించినప్పుడు మనం ఈ రక్షణ మార్గం గురించి ఆలోచించాం. రక్షణ మార్గంలో మొట్టమొదటి స్టెప్ ఏంటండి? విశ్వాసం మొట్టమొదటి స్టెప్ అండి. మన విశ్వాసం సరిగ్గా మనం స్థిరపరచుకోకుండా ఆ రక్షణ మార్గంలోకి వస్తే ఆ రక్షణ మార్గంలో మన ప్రయాణం ఎలా ఉంటుందండి? ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లాగా కష్టంగా ఉంటుందండి. మనం అందరం ఇల్లు కట్టుకుంటాం.
ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటండి? పునాది వేస్తామండి. ఆ పునాది మనం స్థిరంగా వేస్తే ధైర్యంగా ఇల్లు కట్టుకుంటాం. పునాది వేసేటప్పుడు కొంచెం సరిగా వేయలేదంటే అప్పుడు గోడలు కట్టేటప్పుడు భయం, బీమ్ వేసేటప్పుడు భయం, స్లాబ్ వేసేటప్పుడు భయం, చూసుకోవాలి, మళ్ళీ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి, నా తంటాలు పడాలండి. అదే మనం పునాదే సరిగా వేసేసుకుంటే ధైర్యంగా మనం ఇల్లు కట్టుకోవచ్చండి. అలాగే మనం రక్షణ మార్గంలో ఉన్నాం. రక్షణ మార్గంలో మొట్టమొదటి స్టెప్ విశ్వసించుట. ఆ విశ్వాసంలోనే మనం స్థిరంగా జాగ్రత్తగా మన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అసలు మిగిలిన స్టెప్స్ అన్నీ చాలా ప్రశాంతంగా మనం ముందుకెళ్ళొచ్చండి. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఒకవేళ రక్షణ మార్గంలో ఒకవేళ ముందుకెళ్ళిపోయినా సరే, ఇప్పటికైనా సరే సరిగ్గా విందాం, జాగ్రత్తగా విందాం. ఏమైనా డౌట్లు వస్తే సోదరులతో మాట్లాడి ఆ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుని ఆ విశ్వాసంలో స్థిరపడి మన రక్షణ మార్గంలో మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుందాం. విశ్వాసంలో స్థిరపడకుండా ముందుకెళ్ళొద్దండి. ఏం డౌట్లో అన్నీ మాట్లాడుకుని స్థిరంగా ఉందామండి. ఎందుకంటే ఒకవేళ విశ్వాసంలో స్థిరపడపోతే ఏమవుతుందో తెలుసా? రేపు వేరే వాళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చెప్పారనుకోండి, మనం అటు తిరుగుతాం. అది కాదండి ఇదని చెప్తే ఇటు తిరుగుతాం. ఎంతకాలం తిరుగుదాం అలాగా? కాబట్టి విశ్వాసంలో స్థిరపడిపోదాం. ఏం డౌట్లు ఉన్నాయి అన్నీ సహోదరులను అడుగుదాం. అడిగి ఆ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుని మన ప్రయాణాన్ని చక్కగా ప్రారంభిద్దామండి. ఒకవేళ మేము ఆల్రెడీ ప్రారంభించి ముందున్నామండి, కొన్ని డౌట్లు ఉన్నాయంటే ఫస్ట్ అది స్థిరపరచుకుందాం. ఆల్రెడీ మనం ఇల్లు కట్టడం ప్రారంభించేసామని అర్థం. కొంచెం అక్కడక్కడ షేక్ అవుతుంది బిల్డింగ్. ఏం చేద్దామండి? వచ్చి ఆ ఫౌండేషన్ మళ్ళీ కొంచెం ఏదైనా రిపేర్లు చేసుకుని స్థిరపడి అప్పుడు మళ్ళీ కట్టుకుందాం. విశ్వాసంలో స్థిరపడదాం. ఎందుకంటే విశ్వాసానికి కలిగే ప్రమాదం ఒకటి ఉందండి. రైట్? ఒక 3-4 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి అవిశ్వాసం. అవిశ్వాసం అంటే ఏంటండి? నమ్మకపోవటం. అంటే దేవుని గురించి విన్నా, దేవుని గురించి ఎవరో చెప్తే నేను విన్నాను, అయితే నమ్మట్లా. దాన్ని బైబిల్ గ్రంథంలో దాన్ని ఏమన్నారంటే అవిశ్వాసం అన్నారు. రెండోది అల్పవిశ్వాసం అనేది ఉందండి. అల్పవిశ్వాసం అంటే విన్నాను, సగం నమ్ముతున్నా, సగం నమ్ముతున్నా, ఒక్కొక్కప్పుడు నమ్ముతా, ఒక్కొక్కప్పుడు నమ్మను, నాకు నచ్చింది నమ్ముతా, నచ్చింది నమ్మను. అది అల్పవిశ్వాసం అండి. అవిశ్వాసం ఉంది, అల్పవిశ్వాసం ఉంది ఒక సైడు. ఇంకొక సైడు స్థిరమైన విశ్వాసం ఉందండి. ఇంకొక సైడు నిష్కపటమైన విశ్వాసం ఉందండి. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి రాస్తూ ఆ తిమోతి యొక్క అవ్వలోను వాళ్ళ అమ్మగారిలోనూ ఎటువంటి ప్రేమ ఉంది, ఎటువంటి విశ్వాసం ఉందంటండి? ఎటువంటి విశ్వాసం ఉందండి? నిష్కపటమైన విశ్వాసం ఉందంటండి. బైబిల్ గ్రంథాలు రాయబడిన అద్భుతమైన స్త్రీలు వాళ్ళు నిష్కపటమైన విశ్వాసం ఉందంట. ఒక ఆమెను చూసి యేసుప్రభువు వారు, అమ్మా నీ విశ్వాసం గొప్పదే అన్నారండి. గొప్ప విశ్వాసం ఉందండి. కొంతమంది విశ్వాసాన్ని చూసి యేసుప్రభువు వారు ఆశ్చర్యపోయారంటండి. యేసుప్రభువు వారిని ఆశ్చర్యపరిచే విశ్వాసం ఉంది. ఇటువంటివన్నీ ఒక సైడ్ ఉన్నాయి. అవిశ్వాసము, అల్పవిశ్వాసం ఒక సైడ్ ఉంది, గొప్ప విశ్వాసం ఒక సైడ్ ఉంది. మనం దేంట్లో ఉందామండి? గొప్ప విశ్వాసంలోనే ఉందామండి. ఎందుకంటే అది రక్షణ మార్గంలో మొట్టమొదటి స్టెప్. సరేనండి ఇన్ని చెప్తున్నారు, అసలు విశ్వాసం ఎలా కలుగుద్ది విశ్వాసం? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట దేవుని యొక్క ఏది వింటే? దేవుని యొక్క వాక్యం వింటే. ఒక బిడ్డ పుట్టాడు, బిడ్డ పెరుగుతున్నప్పుడు నేను బ్లూ కలర్లో ఉన్న ఆకాశం చూపించి, నాయనా చూడు నాయనా ఈ కలర్ని నలుపు అంటారా నేర్పించాను. అతను అది విన్నాడు. ఏమి నేర్చుకుంటాడండి? అది నలుపు అని నమ్ముతాడండి. కొంచెం పెద్ద అయ్యాక బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు, అబ్బా ఆకాశం బల్లి నల్లగా ఉంది అంటాడు. వాళ్ళు చూసి నలుపు కాదురా దాన్ని బ్లూ అంటారు అన్నాడు. ఏమవుతుందండి? ఆ కన్ఫ్యూజన్లో ఉంటాడనమాట. అతను ఏది వింటారో, పిల్లలు ఏది వింటారో అదే నేర్చుకుంటారు. దాన్నే విశ్వాసం అంటారు. కాబట్టి వినేది కూడా మనం సరైనది వింటున్నామో లేదో జాగ్రత్త పడాలని. ఏదైనా విన్నప్పుడు బెరే అనే సంఘం ఉందంటండి. వాళ్ళు ఏం చేశారంటండి, వాళ్ళు పౌలు వాళ్ళు చెప్పిన వాక్యాలు అలాగ ఉన్నాయో లేదో వెతికారంటండి. కాబట్టి ఏదైనా విన్నప్పుడు అది 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 కరెక్టో కాదో మనం తెలుసుకోవాలి. ఒకవేళ నాకు పెద్దగా తెలియదండి, సువార్థికులు ఉన్నారు, కంగారు పడక్కర్లా. బ్రదర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నేను ఇలా విన్నాను, అది కరెక్టేనా అని అడిగితే ఆయన చెప్తారండి. ఆయన అనుభవజ్ఞులు, ఆయన వాక్యం మనకంటే కొద్దిగా వాక్యం ఎక్కువ తెలిసినటువంటి సహోదరులు. ఏమైనా డౌట్లు వస్తే ఆయన మనకి సాల్వ్ చేస్తారు, మనకి సమాధానం చెప్తారు. రైట్? అలాగా వినుట వలన విశ్వాసం కలుగుద్ది. అయితే అదే సమయంలో
నేను వినేది నేను సరిగా వింటున్నానా లేదా అని ఒక చిన్న పరీక్ష చేసుకుని జాగ్రత్తగా విన్నప్పుడు ఆ విశ్వాసం అనేది స్థిరంగా విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటాం. మన ప్రయాణం మనం సాఫీగా మనం ప్రారంభించడానికి అది అది సహాయపడుద్ది. అయితే అదృశ్యమని చూడాలంటున్నారు, కనపడడం అంటున్నారు. అసలు ఇది సాధ్యమేనా అని ఎవరికైనా డౌట్ వచ్చిందండి? అసలు ఇది సాధ్యమేనా? సాధ్యమేనండి. ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒక 2 ఉదాహరణలు మాత్రం మనం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి ఉదాహరణ నోవాహు అనే ఒక ఆయన ఉన్నాడంట. అప్పుడు దాకా భూమి మీద వర్షం పడలేదంటండి. భూమి మీద నుంచి తేమ వస్తుందంట. తేమ వచ్చి ఆ భూమిని తడుపుతుందంట. వర్షం పడలే. అప్పుడు దాకా ఆకాశం నుంచి వర్షం పడటం, నీళ్లు పడటం ప్రజలు ఎవరు చూడలేదు అప్పటిదాకా. దేవుడు నోవాహుని పిలిచాడు. నోవాహుని పిలిచి, నేను జలప్రలయం రప్పించబడుతున్నాను. వర్షం కాదు, వరదలు, జలప్రలయాన్ని నేను రప్పించబోతున్నాను. నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధం చేసుకో అన్నప్పుడు నోవాహు ఏం చేశాడండి? వెంటనే ఓడ సిద్ధం చేయడం ప్రారంభించేశాడండి. వర్షమా? నీళ్లు ఆకాశం నుంచి పడతాయా? ఎలా పడతాయి చూద్దాంలే, పడ్డాక ప్రయత్నిద్దాంలే అనుకున్నాడా? ఏమనుకోలేదండి. దేవుడు సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన చెప్పాడంటే జరుగుద్ది అంతే. ఆకాశం నుంచి నీళ్ళు వస్తాయని చెప్తే నీళ్ళు వస్తాయి అంతే అని నమ్మాడు, విశ్వసించాడు, ఓడ కట్టుకున్నాడు. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాముని దేవుడు నేను చూపించే దేశానికి రా అని చెప్పాడు. అది ఎలాగ ఉంటుంది, ఎక్కడ అది, తర్వాత అక్కడ భోజనాలు ఉంటాయా అని ఏమన్నా అడిగాడండి? ఏం అడగలేదండి. బయలుదేరి వచ్చేసాడండి. బయలుదేరి రావటం గొప్ప అంటే ఆ భార్య ఎక్కడ పడితే అక్కడ ఊర్లు తిప్పుతావు నన్ను అనలేదండి. ఆవిడ కూడా గొప్ప స్త్రీ. ఆ భర్తను నమ్మి, భర్త మీద విశ్వాసంతో భర్తతో పాటు వెళ్ళిందండి. దేవుని మీద విశ్వాసంతో భర్తను నమ్మి ముందుకు వచ్చేసిందండి. ఇలాగ అనేకమైన ఉదాహరణలు. అబ్రహాముని లేక 100వ సంవత్సరంలో బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన కొంతకాలానికి దేవుడు ఏం చెప్పాడంటే, నీ బిడ్డను బలి అన్నాడు. ఏం చేశాడండి అబ్రహాము? వెళ్ళిపోయి బలి ఇచ్చేసాడు అంతే. బలిచ్చాను అని ఉంటుంది, బలి ఇవ్వలేదు. బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆ బలి ఇవ్వటానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఆపాడాడు. అంటే ఆయన మనసులో ఇచ్చేసాడు అంతే. ఏంటి అబ్రహాం యొక్క నమ్మకం? నాకు 100 ఏళ్ళప్పుడే దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు, ఇంకో బిడ్డని ఇవ్వలేడా అనుకున్నాడు. అలాగా దేవుణ్ణి అబ్రహాం నమ్మాడు. అలాగా దేవుణ్ణి అబ్రహాం విశ్వసించాడు. అంటే విశ్వసించడం అనేది కష్టం కాదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ విశ్వాసంలో మనం స్థిరపడగలం. ఇలాగ అనేకమైన ఉదాహరణలు మనకి కనబడతాయి. అయితే దేన్ని విశ్వసించాలి, ఎలా విశ్వసించాలని కొన్ని విషయాలు మనం చూసి ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిగా దేవుణ్ణి విశ్వసించాలి. రక్షణ మార్గంలో మొట్టమొదటి స్టెప్ అయిన విశ్వాసం గురించి ఆలోచిస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటో చూసాం. తర్వాత విశ్వాసం ఎలా కలుగుద్ది, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ మనం ఆలోచించాం. కొన్ని ఉదాహరణలు కూడా చూసాం. అప్పుడు దేన్ని విశ్వసించాలి? మొట్టమొదటిగా దేవుణ్ణి విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఆయన నా సృష్టికర్త, ఆయన నా దేవుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. అవునా కాదండి? ఇవి దేవుని యొక్క లక్షణాలు. వీటిని మనం విశ్వసించాలి. సరే, విశ్వసిస్తాను. నేను విశ్వసిస్తున్నానని నాకు ఎలా తెలుసుద్ది? లేదంటే ఇతరులకు ఎలా తెలుసుద్ది? ఆయన నా సృష్టికర్త. నేను సృష్టిలో ఉన్న వేరే దేన్ని నేను పూజించను. ఎందుకంటే నా సృష్టికర్తనే నేను పూజిస్తాను, నా సృష్టికర్తనే నేను ఆరాధిస్తాను. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడే నేను విశ్వసిస్తున్నాను. నేనేం చేయాలి? వేరే ఏ శక్తిని నేను ఆశ్రయించను, వేరే ఏ శక్తిని నేను నమ్మను. నాకు పిల్లోడు పుడితే నేను అదేంటిది దిష్టి చొక్క పెట్టను. నా బిడ్డను కాపాడి దేవుడు దిష్టి చొక్క కాదు. నేను ఇల్లు కట్టుకుంటే నేను వాస్తుని నమ్మను. నా ఇంటిని కాపాడేది వాస్తు కాదు, దేవుడు. అలాగా నేను వేరే ఏ శక్తిని నేను నమ్మను. అలాగ మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు సర్వాంతర్యామి, దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు అని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారండి? ఎక్కడున్నా ఒకేలా బతుకుతారండి. మా నాన్నగారు చిన్నతనంలో ఒక ఉదాహరణ చెప్పేవాళ్ళండి. చుట్ట తాక్కుంటూ ఒక ఆయన వచ్చాడంటండి చర్చి దగ్గరికి, సంఘ భవనానికి వచ్చేసి ఆ సంఘ భవనం బయట చుట్ట ఆరిపేసి ఆ కిటికీలో పెట్టి లోనికి వెళ్ళాడంటండి. లోనికి వెళ్ళి ఆరాధన అయిపోయింది, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఆ చుట్ట తీసుకుని వెళ్ళిపోయాడంటండి. అంటే ఆయన ఏమనుకున్నాడండి?
ఏమనుకున్నాడు? దేవుడు ఆ సంఘభవనం లోపలే ఉన్నాడు, సంఘభవనం బయట దేవుడు లేడు అనుకున్నాడు అనమాట. దేవుడు అలాంటి వాడా అండి? కాదండి. దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు. యోసేపు అని ఆయన ఆ విషయాన్ని గ్రహించి పాపానికి దూరంగా ఉన్నాడు. దేవుడు సర్వాంతర్యామి అని నేను గ్రహిస్తే నేను అన్ని చోట్ల నేను జాగ్రత్తగానే ఉంటాను. దేవుడు సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. అప్పుడు నేనేం చేస్తానండి? నేను దేవునికి ఎక్స్ప్లెనేషన్ ఏం చేయను. ఇప్పుడు దేవుడు ఒకవేళ మనల్ని నిలబెట్టి ఎందుకు ఈ పని చేసామంటే మనం ఏమి వివరిస్తాం? రెండో రాకడలో మనల్ని పిలిచి ఎందుకని ఈ పని చేసామంటే మనం ఏమి వివరిస్తాం? దేవుడికి ఏం సమాధానం చెప్తాం? ఏమైనా చెప్పగలమా? దేవునికి ఏమైనా సమాధానం చెప్పగలమా? చెప్పలేమండి. దేవుడు సర్వజ్ఞుడు. ఆయనకి మన హృదయంలో, మన ఆలోచనలో ఏమున్నాయి అన్నీ స్పష్టంగా తెలుసు. అటువంటి దేవునికి మనం ఏం వివరిస్తాం? దేవుడు సర్వజ్ఞుడు. అలాగే దేవుడు సార్వభౌముడు. ఆయన ఘనతను మనం నిలబెట్టాలి. ఆయన ఆశీర్వదించేవాడు. తగినట్టుగా జీవించి ఆశీర్వాదాలు పొందాలి. అలాగా దేవుణ్ణి మనం విశ్వసించాలి. రెండోది యేసుప్రభు వారిని విశ్వసించాలి. ఏమని? ఆయన నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారండి? మనకు ఎవరైనా సాయం చేస్తే ఏం సాయం చేస్తారు? ధన సాయం చేస్తారు, ఒక మాట సాయం చేస్తారు, భోజనం పెడతారు, వస్త్ర సాయం చేస్తారు. ఇంకేం చేయగలరండి? పెద్దగా ఏం చేయలేరండి. మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఒకవేళ తల్లి ప్రయత్నిస్తుందేమో, రైట్. బట్ ఎవరు మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరండి. అయితే యేసుప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టినారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నా రాజు, నేను విధేయత కలిగి ఉంటాను. తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించాలి, రక్షకుడైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. ఇంకేం విశ్వసించాలండి? దేవుని యొక్క సంకల్పాన్ని విశ్వసించాలి. సంకల్పం గురించి మనం మొదటి భాగంలో ఆలోచించాం. దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క సంకల్పం నిజం. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఆ సంకల్పాన్ని సంకల్పించాడు. దాన్ని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు ఆ సంకల్పానికి విధేయత కలిగి మనం జాగ్రత్తగా జీవిస్తాం. వాక్యాన్ని విశ్వసించాలండి. వాక్యాన్ని విశ్వసించినప్పుడు వాక్యాన్ని చదవటానికి మనం ఇష్టపడతాం. అలాగే వాక్యం చదువుతూ మన విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించాలి. ఇంకా మనం విశ్వసించాల్సినవి ఒక 2 ఉన్నాయండి. పరలోకం అని ఒకటి ఉంది, నరకం అని ఒకటి ఉందండి. వాటిని కూడా విశ్వసించాలా లేదా అండి? సో దేవుడు చేసిన ఆ ఏర్పాట్లో ఒక 2 ఉన్నాయి. ఒకటి పరలోకం అనే ఒకటి ఉందంట. అదేంటంటే జాగ్రత్తగా జీవించిన వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశం. అలాగే నరకం అని ఒకటి ఉందంట. అది దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చలేదో, వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎవరైతే జీవించారో వాళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశం. వాటిని కూడా మనం విశ్వసించాలి. అప్పుడు పరలోకాన్ని విశ్వసించినప్పుడు అక్కడికి వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. నరకం ఉందని నేను నమ్మినప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తాను. అలాగనమాట. అలాగా ఈ విషయాల్లో మనం విశ్వాసాన్ని స్థిరపరచుకున్నప్పుడు మన రక్షణ మార్గాన్ని మనం చక్కగా ప్రారంభించిన వాళ్ళము అవుతాం. ఎందుకంటే ఈ రక్షణ మార్గమే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేది. దేవుని సంకల్పమే దేవుడు మన నుంచి ఎదురు చూసేది. అది దానికున్న కనెక్షన్ అన్నమాట. అప్పుడు మనం ఇంకొన్ని విషయాలను ఆలోచించినప్పుడు ఈ రక్షణ మార్గం అనేది ఇరుకైంది అనేది మనం బైబిల్లో చూసేటువంటి ఒక విషయం. ఎందుకు ఈ రక్షణ మార్గాన్ని ఇరుకైందిగా వివరించారు? ఇప్పుడు దాకా మనం చూసిన విషయాల్లో ఆ రక్షణ మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందండి? వాళ్ళు అబద్ధాలు ఆడతారా? రక్షణ మార్గంలో ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడతారా? ఆడరండి. రక్షణ మార్గంలో ఉన్నవాళ్ళు దొంగతనాలు చేస్తారా? ఇతరులను మోసం చేస్తారా? ఇతరుల మీద అసూయ పడతారా? తలోపండి, అవునా కాదు? తలోపితే ముందుకెళ్ళిపోదాం మనం. త్రాగుడు, జూదం లాంటి ఆటల్లోకి వెళ్తారా? చేయరండి. అప్పుడు ఇటువంటి జీవితం కష్టంగా ఉంటుందా, సులువుగా ఉంటుందా? కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? అరే ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయండి అంటారు. రక్షణ మార్గంలో ఉన్నవాళ్ళు సువార్థికులు మనకేం చెప్తారు? మనకున్నది ఒక అవకాశం, జాగ్రత్తగా జీవించండి అంటారు. కష్టమైందా, సులభమైందండి? కష్టమే. అందుకనే ఈ మార్గం ఇరుకైంది, వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ అయినా వేరే మార్గం లేదండి. రక్షణ మార్గం ఇరుకైంది, బట్ తప్పదు, ఇరుకు మార్గంలోనే వెళ్ళాలి మనం. విశాలమైన మార్గంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయా, ఇరుకైన మార్గంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయండి? విశాలమైన మార్గం వెళ్ళటానికి బాగుంటుందండి, చాలా చాలా రయ్యమని వెళ్ళిపోవచ్చు. బట్ యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేది విశాల మార్గంలోనే.
ఇరుకైన మార్గంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వండి. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా మనం మెల్లగా మెల్లగా జాగ్రత్తగా బండిని నడుపుతాం. అలాగే మనం ఇరుకైన మార్గంలో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటాం. విశాల మార్గంలో ఉంటే మన ఇష్టానుసారంగా జీవిస్తాం అనమాట. ఆ ఇరుకైన మార్గంలో మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అనమాట. ప్రపంచం ఏం చెప్పిందంటే రెబెల్, బిఏ రెబెల్, రూల్స్ ఉన్నాయి అధిగమించడానికే అంటారు. రక్షణ మార్గం ఏం చెప్పొద్దండి? సాత్వికం కలుగుండు, త్యాగం చెయ్యి, ప్రేమ కలుగుండు అని చెప్పొద్దండి. లోకం ఏం చెప్పొద్దండి? నలుగురు తొక్కైనా నువ్వు పైకి రా అంటది. రక్షణ మార్గం ఏం చెప్పొద్దండి? త్యాగం చెయ్యి, ప్రేమించు. ఇరుకైందేనండి, కష్టమైందే, బట్ బహుమతి వచ్చేది ఇరుకు మార్గంకే. ఇరుకు మార్గంలో ఉన్న వారికే బహుమానం, రైట్? కాబట్టి రక్షణ మార్గము ఉన్నది చాలా గొప్పది, కొంచెం ఇరుకైంది, తప్పదు. ఎందుకంటే ఇది శాశ్వతం ఉండే ఇది కాదు. ఈ భూమి మనకు శాశ్వతంగా ఉంటుందా? ఎంతకాలం ఉంటామండి? 50 సంవత్సరాలు, 60, 70, 80. బట్ పరలోకం కానీ నిత్య నరకం కానీ ఎంతకాలం ఉంటాయండి? అవి నిత్యము ఉంటాయంటండి. అవి నిత్యము ఉంటాయి. ఇలాగ 50, 60 ఏళ్ళ కోసం మనం కాంప్రమైజ్ అయితే దేన్ని కోల్పోతామండి? నిత్యము ఉండే పరలోకాన్ని, నిత్యము ఉండే ఆ నరకానికి ఎక్కడో చోటకు మనం వెళ్ళిపోతామండి. ఒకవేళ దీనికోసం కాంప్రమైజ్ అయితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం కొంచెం త్యాగం చేసుకుంటూ జాగ్రత్త జీవిస్తే నిత్యం ఉండే పరలోకానికి మనం వెళ్తాం. ఆ నిత్యం ఉండే పరలోకంలో ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉంది. ఈ రక్షణ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న లోకంలో ఒక సామెత చెప్తారు. ఆ సామెత చెప్పి మనం ముందుకెళ్దాం. ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్, గో ఎలోన్. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా తొందరగా వెళ్ళిపోవాలంటే నువ్వు ఒక్కడవే వెళ్ళు అని ఒక సామెత ఉంది. అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్, గో విత్ సమ్వన్. ఒకవేళ నువ్వు దూరం వెళ్ళాలి, అప్పుడు ఎవరినైనా తోడు తీసుకెళ్ళాను. అప్పుడు ఒకవేళ నాకు అలసట వచ్చినా, నేను కొంచెం నీరసపడినా, నా పక్కన ఉన్న ఆయన నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తాడు. అర్థమవుతుంది కదా? ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్, గో ఎలోన్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్, గో విత్ సమ్వన్. అప్పుడు మన ఈ విశ్వాస జీవితం పెద్దదా చిన్నదా అండి? విశ్వాస జీవితం పెద్దదా చిన్నదా? పెద్దదే. కొన్ని సంవత్సరాలు మనం ఉంటాం, ఒక 10, 15, 20, 30, 40 సంవత్సరాలు. అప్పుడు మనకు తోడు ఎవరైనా సహవాసం ఉంటే అప్పుడు కొంచెం ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందండి. అందుకనే దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే సంఘం. ఆ సంఘంతో కలిసినప్పుడు ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఈ ఇరుకైన రక్షణ మార్గంలో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రక్షణ మార్గం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒక 2 ఉదాహరణలు మనం చూసి మనం ముగించుకుందాం. ఈ రక్షణ మార్గంలోకి వచ్చి మనం ఏం తప్పించుకున్నామో తెలుసా? ఇందాక నేను 2 సార్లు చెప్పాను, లాస్ట్లో చెప్తానని. ఆ ఉదాహరణ ఒకటి మీతో నేను పంచుకుంటాను. ఒకవేళ ఈ రక్షణ మార్గం దేవుడు మనకి ఇవ్వకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ. పాత నిబంధన కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం మీరిన వాళ్ళకి ఇచ్చే శిక్ష ఏంటండి? రాళ్లతో కొట్టి చంపేయటం. సో దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడని మనం చూసాం. దేవుడు పాపాన్ని ఎంత ద్వేషిస్తాడంటే ఆ పాపాన్ని ఆయన ప్రజలైన ఇశ్రాయేల్లోంచి తీసేయడానికి దేవుడు ఏర్పరిచిన శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేయటం. అంటే ఎవరో పాపం చేసి దొరికిపోయాడు, అతను తీసుకొచ్చి ఏం చేస్తారంటే నలుగురు ముందు నుంచోబెడతారు. నుంచోబెట్టి అందరూ రాళ్ళు తీసుకుంటారు, రాళ్ళు తీసుకుని కొడతారనమాట. రాళ్ళు తీసుకుని కొట్టి, అంటే ఆ మనిషి చనిపోయే వరకు రాళ్ళతో కొట్టాలి. ఎలాగేస్తారు రాళ్ళు? ఇలాగేస్తారు కదా, ఎలాగేస్తారండి అంటే కొట్టితే చనిపోవాలి. ఎంత బలం ఉంటే అంత బలంతో ఇసురుతారండి. ఆ రాయి తగిలినప్పుడు ఎలా ఉంటుందండి? బాగుంటుంది కదా? బాగుంటుంది కదా? చాలా కష్టం అండి. అప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణంలో ఎరికో అనే ఒక పట్టణాన్ని వాళ్ళు జయించారు. వాళ్ళు యుద్ధం చేయకుండా చాలా సులువుగా దాని చుట్టూ తిరిగి దేవుడు అద్భుతంగా విజయాన్ని కలిగించారు. ఆ విజయాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడ్డారంట. తర్వాత ఒక చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు అందరూ ఏమన్నారంటే, అబ్బే చాలా చిన్న పట్టణం అండి, ఎందుకు అంతమంది తీసుకెళ్ళటం, కొంతమంది వెళ్ళిపోండి అన్నప్పుడు ఒక 3000 మందితో బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఆ చిన్న పట్టణం మీద భయంకరంగా ఇశ్రాయేలు ఓడిపోయారు. 36 మంది చనిపోయారు. చనిపోయి ఏడ్చుకుంటూ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు అందరికి ఆశ్చర్యమైంది. యెహోషువ అప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు ఇశ్రాయేల్కి. ఏమైంది? ఆయనకు బట్టలు చించుకొని అందరూ దుఃఖపడి ఏడ్చుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీలో ఒక పాపం ఉంది అని చెప్పాడు. అప్పుడు ఏంటని ఆలోచించినప్పుడు ఒక ఆయన దొరికాడండి. ఎవరతను? ఆకాన్ అనే ఒక అతను దొరికాడండి. ఏం చేసావు నాయన అని అడిగినప్పుడు ఆకాన్ ఏమన్నాడంటే, ఆ ఎరుకో మీద యుద్ధానికి వెళ్ళాం కదండి, అక్కడి నుంచి కొన్ని వస్తువులు నేను దొంగతనం చేశాను అన్నాడు. ఏం దొంగతనం చేసావు? ఒక పై వస్త్రం, కొంత వెండి, ఒక బంగారు కమ్మి.
ఆ పై వస్త్రము వెండి బంగారు కమ్మి యొక్క విలువ ఏంటండి? 36 మంది చనిపోవటం. 36 మంది అతని వల్ల చనిపోయారు. అతను చేసిన తప్పు వల్ల ఓ 36 కుటుంబాలు అనాథలు అయిపోయాయి. దేవుని నామం అవమానపరచబడిందండి. అప్పుడు దాకా శత్రువులు భయపడుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణం మీద వాళ్ళు ఓడిపోయేసరికి శత్రువులకి ధైర్యం వచ్చింది. దేవుని నామం అవమానపరచబడింది. అప్పుడు దేవుడు ఆకానికి ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా అండి? ఆకాన్ని, కుటుంబ సభ్యుల్ని, కలిగిన దాన్ని అంతా తీసుకుని వచ్చి రాళ్ళతో కొట్టి చంపేయండి అని చెప్పారు. రాళ్ళతో కొట్టి చంపేయండి అన్నారు. సో తీసుకొచ్చారు. ఇశ్రాయేల్ అందరు తీసుకొచ్చి ఆ బిడ్డల్ని అందరినీ రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇది మా కుటుంబ ప్రార్థనలో నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఓ పాప, చిన్న పాప ఉంది. ఆ కుటుంబ ప్రార్థనలో మేము చదువుతున్నప్పుడు మా పాప ఒక ప్రశ్న అడిగిందండి. పిల్లల్ని కూడా చంపేశారా నాన్న అని అడిగిందండి. అవునమ్మా చంపేశారన్న. ఆ పిల్లలు ఏం చేశారు నాన్న అని అడిగిందండి. ఏం చెప్తామండి సమాధానం? వాళ్ళు నాన్న చేసిన తప్పు నాయన, మనం ఏం చేస్తామని. మనం చేసే పాపం మనకే కాదండి, మన పిల్లలు కూడా అలా ప్రభావం అవుతుంది. అవునా కాదండి? చుట్టుపక్కల వాళ్ళకి, దేవునికి అవమానం. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆకాన్ని ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారు లేదా అక్కడ రాయబడలేదు, బిడ్డలని ఖచ్చితంగా రాయబడింది. బిడ్డలను తీసుకుని వచ్చారు, జంతువులు అతను కొన్ని ఆస్తిని అంతా తీసుకొచ్చారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారు, రాళ్ళతో కొడుతున్నారు. ఫస్ట్ ఎవరు చనిపోతారండి? బాధాకరమైన విషయమే. ఫస్ట్ ఎవరు చనిపోతారు? పిల్లలు చనిపోతారండి. తర్వాత ఎవరు చనిపోతారండి? తల్లిదండ్రులు చనిపోతారండి, రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు. ఆ తర్వాత ఎవరు చనిపోతారండి? భార్య చనిపోద్దండి. ఆఖరి దాకా ఉండేది ఎవరు? ఇంట్లో బలవంతుడే ఆఖరి దాకా ఉంటాడు, ఆకానే. అతను చేసిన పాపానికి, అతను చేసిన దొంగతనానికి ఏం చూశాడండి? పిల్లల మరణాన్ని చూశాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉండుంటే వాళ్ళ మరణాన్ని చూశాడు. కుటుంబ సభ్యుల అందరి మరణాన్ని చూశాడు. దేనికోసం అండి? ఒక వస్త్రము, కొంత వెండి, కొంత బంగారు. అవసరమా? అవసరమా? అది చదివినప్పుడు చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. దేవుడు అంత కఠినుడా అనిపిస్తుంది. బట్ అదే సమయంలో ఒకవేళ మనకి ఈరోజు అటువంటి రూల్ ఉంటే ఇక్కడ మనం ఎంతమంది కూర్చుని ఉంటామండి? ఎంతమంది కూర్చుని ఉంటాం? అప్పుడేమనిపిస్తుంది? దేవుడు ఎంత దయామేడో మనకు అర్థమవుతుంది, దేవుడు ఎంత కరుణామేడో మనకు అర్థమవుతుంది. అవునా కదండి? మనందరికీ మారు మనసు పొందే అవకాశం, టైం దేవుడు ఇచ్చాడండి. ఆకానికి ఆ టైం లేదు. ఒకవేళ దేవుడు సమయం ఇచ్చి ఉంటే మారు మనసు పొంది ఉండేవాడేమో, రక్షణ మార్గంలోకి వచ్చి ఉండేవాడేమో, తెలీదు. అయితే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించాడంటే ఆయన కుమారులుగా జీవించడానికే. దేవుడు ఈరోజు మనకు ఆయుష్ ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడండి? ఆ రక్షణ మార్గంలో కొంచెం జాగ్రత్తగా జీవించడానికే. వేరే కారణం ఏమైనా ఉందండి? లేదండి. వెంటనే కొంచెం మనకి దేవునికి ఆయాస్కరమైన ఏమున్నాయో వాటన్నిటిని మనం విడిచిపెట్టి కొంచెం మనల్ని కొంచెం సరి చేసుకుని మనం ముందుకెళ్ళడానికి దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడండి. ఒక ఆయుష్ ఇచ్చాడు. ఒకరోజు చూడటానికి మనల్ని దేవుడు బతికించాడు. ఒకరోజు చూడటానికి మనల్ని దేవుడు బతికించాడంటే మన జీవితాన్ని మార్చుకొని ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే ఒకవేళ తక్షణ శిక్ష, మనకి ఇప్పుడు తక్షణ ఇమ్మీడియట్గా వచ్చే శిక్ష లేదు. అయితే నిత్య శిక్ష ఒకటి ఉందండి. దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట. మనకేదో తీవ్రమైన ఇబ్బంది వచ్చింది, మనం ఏం కోరుకుంటాం? నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. అవునా కదా? నేను చచ్చిపోతే బాగుండు, అసలు ఈ బాధలన్నీ నాకు ఉండవు అనుకుంటాం. అయితే మనం నరకానికి వెళ్ళిన తర్వాత కాలుతూ ఉంటాం మంటలో. అప్పుడు నేను చచ్చిపోయినా బాగుండు అంటే చావము, అటు మనం చావము, అటు అగ్ని ఆరదంటే. అది భయంకరమైన పరిస్థితి అండి, భయంకరమైన పరిస్థితి. సో అది ఉంది కాబట్టే దేవుడు మన మీద కనికరపడి ఈ రక్షణ మార్గాన్ని మనకి వినిపించాడు. ఈ రక్షణ మార్గంలో రండి, ఆ నిత్య నరకాన్ని తప్పించుకోండి అని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు చివరిగా మీ అందరికి ఒక ప్రశ్న వేస్తాను. ఒక ప్రశ్న వేసి నేను ముగించేస్తాను. ఈ రక్షణ మార్గంలో మనం ఎక్కడున్నాం? ఈ రక్షణ మార్గంలో మనం ఎక్కడున్నాం? విని విశ్వసించే మొదటి స్టేజ్లో ఉన్నామా? మారు మనసు పొందే రెండో స్టేజ్లో ఉన్నామా? బాప్తిజానికి దగ్గరగా ఉన్న మూడో స్టేజ్లో ఉన్నామా? లేదంటే ఈ మూడు దాటి రక్షణను కొనసాగించే 4వ స్టేజ్లో ఉన్నామా? ఒకవేళ మొదటి స్టేజ్లో ఉంటే, లేదంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, సంఘంలో లేని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఏదో అనుకోకుండా వచ్చామండి, యాదృచ్ఛికంగా వచ్చామండి. లేదండి, దేవుని సంకల్పంలో దేవుని విషయాల్లో యాదృచ్ఛికం అనేది ఉండదు. మీరు ఇక్కడికి వచ్చారంటే దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడండి. మీరు మొదటి స్టెప్లోకి వచ్చేసారు.
ఇంక ఇక్కడి నుంచి 2, 3, 4 స్టెప్లు వేసి ముందుకు వెళ్ళిపోవటం, వెనక్కి వెళ్ళొద్దండి. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే అది అవిశ్వాసం అయిపోద్ది అనమాట. అది అవిశ్వాసం అయిపోద్ది. దేవుడు లెక్క అడుగుతాడు, ఆ రోజు మీటింగ్కి వెళ్ళావు కదా, మరి నా సంకల్పాన్ని విన్నావు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళావు అంటాడు. కాబట్టి ఒకవేళ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి. రేపు ఎల్లుండి కార్యక్రమాలు కూడా రండి, ప్రోగ్రామ్గా రండి. తర్వాత ఇక్కడ స్థానిక సంఘ సువార్థికులు రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయన సంప్రదించండి. మేము 3 రోజులు ఉంటాం, 3 రోజులు ఉండి ఈ 3 విషయాలు చెప్పి మేము మా ఊర్లో వెళ్ళిపోతాం. 4వది ప్రాముఖ్యమైనది, ఎక్కువ కాలం ఉండేది రక్షణను కొనసాగించడం, రక్షణ మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయటం. ఆ విషయాలు సోదరులు మీకు వివరిస్తారు. కాబట్టి మీరు ఇక్కడికి ఈరోజు వచ్చారంటే అది యాదృచ్ఛికంగా జరగలేదండి. దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడు, దేవుడు మనందరిని ఆకర్షించాడండి. కాబట్టి మనం ఆ పిలుపుని అర్థం చేసుకుని, దాని విలువను అర్థం చేసుకుని, ఆ రక్షణ మార్గంలో ఒకవేళ ప్రవేశించకపోతే ప్రవేశిద్దాము. ఇక్కడ ఉన్నారంటే ప్రవేశించారని చెప్పాను కదా, వినుట అనేది ఫస్ట్ స్టెప్ అయిపోయింది మీకు. ఇంకా విశ్వసించడం మిగిలింది, తర్వాత మారు మనసు, బాప్తిసం, ముందుకెళ్ళిపోవటం అంతే. అలాగా ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మనం ఆ రక్షణ మార్గంలో ముందుకు వెళ్దాము. మన విశ్వాస జీవితాన్ని విజయవంతంగా ముగిద్దాము. దేవుని సంకల్పాన్ని నెరవేరుద్దామండి. ఎంతమందికి దేవుని సంకల్పం నెరవేర్చాలని ఉంది? ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు మన కోసం చేశాడండి. యేసుప్రభువు వారు గొప్ప కార్యాలు చేశారండి. ఇప్పుడు ఆ సంకల్పాన్ని మనం నెరవేర్చిపోతే ఇంకేంటి ఉపయోగం మన వల్ల? కాబట్టి ఆ విలువను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా మనం జీవించడానికి ముందుకు సాగుదాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ఓపికగా వాక్యాన్ని విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తిరిగి సంఘానికి అప్పగిస్తున్నాను.